కులాహంకారంతోనే ఎంపీ జ్యోతిని పదవి నుండి తొలగించారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాములు నాయక్ ఆరోపించారు. మెదల నర్సాపూర్ చౌరస్తాలో గిరిజనుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దీక్షలో రాములు నాయక్ పాల్గొన్నారు. నర్సాపూర్ ఎంపీ జ్యోతిని పదవి నుంచి తొలగించడం స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి, తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి కుల అహంకారానికి నిదర్శనమని ఆరోపించారు. తన సస్పెన్షన్ ను నిరసిస్తూ తన పిల్లతో కలిసి దీక్షకు దిగారు. జ్యోతి దీక్షకు ప్రతిపక్ష పార్టీల నేతలు మద్దతు తెలిపారు. ప్రభుత్వం అధికారంలో ఉండి 4 సంవత్సరాలు కావస్తున్నా మేము ఒకటే ప్రశ్నిస్తాం. మేము అధికారంలో లేదు. ఆ రోజు అధికారులు వివరించాల్సి పోయి అధికారానికి మడుగులొచ్చే విధంగా ఇక్కడ నాయకులు వివరిస్తారు. ఎమ్మెల్యే ఒకటి గమనించాల, ఇక్కడ భూ కబ్జాలు జరుగుతున్నాయి. ఇక్కడ తర్వాత అవినీతిమయ సర్పంచులు ఉన్నారు. ఇక్కడ అవినీతిమయ తర్వాత మట్టి మాఫియా జరుగుతుంది, ఇసుక మాఫియా జరుగుతుంది. వీరి అన్నిటి మీద మీ దృష్టి లేదా? ఇక్కడ తాలూకాలో అభివృద్ధి కుంటుపడిపోతుంది. వాటి మీద దృష్టి లేకుండా మండలాఫీస్ భూమిని కబ్జా పెడుతున్నందుకు మన జ్యోతి సురేష్ నాయక్ ను సస్పెండ్ చేయడం జరిగిందా? మండలాఫీస్ భూమి అవుతున్న విషయం మీకు తెలియదా? మార్చి 2వ తారీఖు నాడు, ఎందుకంటే 2019 మిషన్ ప్రమాణ స్వీకారం చేసింది. ఆగస్టు నెలలో నాకు ఎంపీగా పోటీ వచ్చిన